నమస్కారం అండి. నేను డాక్టర్ మోహ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. నేను కార్డియాలజిస్ట్ని. బీపీ ఉన్నవాళ్ళు ఉప్పు తినకూడదు. ఉప్పు అనేది మనకు ఒక శత్రువు, అదొక ఉపద్రవం. ఉప్పు ఉపద్రవం అని చెప్పేసి కొంతకాలం క్రితం కొన్ని ఏళ్ళ ఇది సత్యం. ఇది ఒక కార్పొరేట్ హాస్పిటల్ హైదరాబాద్లో అయితే పోస్టర్లు పెట్టి, హైదరాబాద్ అంతా పోస్టర్లు పెట్టి అడ్వర్టైజ్ కూడా చేసుకుంటున్నారు. అది కూడా తప్పు కాదు, ఎందుకంటే ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడంలో తప్పు లేదు. ఇప్పుడు బీపీ చిన్న వయసులో డిటెక్ట్ అయింది అనుకుందాము. అప్పుడు వాళ్ళు వచ్చి అడుగుతారు, నేను ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రధానంగా తీసుకునేది బరువు తగ్గడానికి ఏమి చేయాలి? బరువు తగ్గితే బీపీ తగ్గుతుంది కాబట్టి. సో బరువు తగ్గడానికి మనం తినే తిండిలో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ అనబడే పదార్థాలు రైస్ నుంచి, దుంపల నుండి, చక్కెర నుంచి, తర్వాత కొన్ని రకాల ఫ్రూట్స్ నుంచి ఇలాంటివి వచ్చేవి తగ్గించుకోవాలి. అది ప్రధానం, ఎందుకు బరువు తగ్గడానికి. ఇది కాకుండా ఉప్పు తక్కువ తినడం ద్వారా బీపీ తగ్గుతుంది అనేటటువంటిది రెండోది. ఉప్పు తగ్గించుకు తినాలి అని ఎప్పుడో నేను ఎంబీబీఎస్లో ఉన్న రోజుల నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. కార్బోహైడ్రేట్స్ తగ్గడం ద్వారా బరువు తగ్గడం ద్వారా అని ఈ మధ్యన కొత్త కాలంగా వచ్చింది. కార్బోహైడ్రేట్స్ సంగతి పక్కన పెడదాం, మనం ఉప్పు గురించి మాట్లాడదాం ఈ వీడియోలో. ఉప్పు లేని పప్పు, ఉప్పు లేని కూర, ఉప్పు లేని పచ్చడి ఎవరిని తినగలరా? చాలా కష్టం. అది చప్పగా ఉంటుంది. ఉప్పు కాస్త ఆల్రెడీ అలవాటు ఉన్నటువంటి వంట చేసేటటువంటి ఫ్యామిలీస్లో అయితే మనకి కొంతకాలం ఉప్పు అలవాటయ్యి ఉప్పు తగ్గించేస్తున్న జీవితం యొక్క దుర్భరం లాగా ఉంటుంది. సో తిండి మీద ఇంట్రెస్ట్ పోయి డిప్రెషన్లోకి పోతారు. సో కొంతకాలానికి భరించి ఆ తర్వాత మళ్ళీ ఉప్పు వేసేసుకుంటూ ఉంటారు. వీళ్ళకి ఏమన్నా సొల్యూషన్ ఉందా అంటే సొల్యూషన్ ఉన్నది. ఉప్పు తినచ్చు, హానికరం కానటువంటి ఉప్పు ఏమైనా ఉందా అనేటటువంటిది ఇవాళ అంశం. సో ఉప్పులో హానికరమైనటువంటి పదార్థం ఏమంటే సోడియం క్లోరైడ్ అంటారు ఉప్పు అంటే. ఈ సోడియమే ఉప్పులో మెయిన్ కల్ప్రిట్ అన్నమాట. ఉప్పులో కూడా మెయిన్ శత్రువు సోడియం. ఎందువల్ల ఎక్కడైతే సోడియం క్లోరైడ్ ఉంది, మీరు జస్ట్ ఒక పాత్రలోనో ప్లేట్లోనో పెట్టి గాలికి వదిలేయండి, మెల్లగా చుట్టుపక్కల తేమనంతా తీసుకుని అది మెత్తగా కొంచెం తేమ ఉన్నట్టుగా తడిగా అయిపోతుంది. ఎందుకు? ఉప్పు నీటిని ఆకర్షిస్తుంది. అదే ఉప్పు రక్తంలో ఉందనుకోండి, అప్పుడు రక్తంలో ఉన్నటువంటి నీరు అంతా కూడా అది ఆకర్షించేసుకుంటుంది. సో ఏమవుతుంది? 1 గ్రాము ఉప్పు కల్లా 1.5 గ్రాము 2 గ్రాములు అవుతుంది తేమ వల్ల. అట్లాగే ఉప్పు ఎక్కువ తిన్న వాళ్ళకి ఏమవుతుంది? రక్తంలో ఉప్పు నీటిని పెంచుతుంది. సో ఎక్కువ అయితే ఉప్పు నీరు కలిసి వాల్యూమ్ పెరుగుతుందో అప్పుడు బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. సో దీనికి రివర్సల్ ట్రీట్మెంట్. ఉప్పు తగ్గిస్తే బీపీ తగ్గుతుంది. ఇది సింపుల్. ఇంకోటి నేను చెప్పినట్టు బరువు తగ్గడం ఒకటి. సో ఈ ఉప్పు అలవాటైన వాళ్ళు ఈ సోడియం క్లోరైడ్ లేనటువంటి స్పెషల్ సాల్ట్లు ఉన్నాయా, అవి తింటే ఉప్పు తిన్నట్టు ఉంటుంది, కాస్త మాకు హానికరం కానట్టు కూడా ఉంటుంది అంటే అలాంటి కరెక్ట్ లో సోడియం ఉప్పు, తక్కువ సోడియం ఉన్నటువంటి ఉప్పులు వచ్చాయి. దాన్ని లో సోడియం సాల్ట్. ఎన్ఏ అంటే సోడియం అనమాట. అంటే లో సోడియం అని. లోనా అనేటటువంటి పేరు మీదే ఒక ఉప్పు ఉన్నది. టాటా కంపెనీ పేరు మీద కొన్ని లో సాల్ట్ ఉప్పులు ఉన్నాయి. ఇంకా 2-3 హిమాలయ అని అట్లాంటి వాళ్ళు కూడా లో సోడియం సాల్ట్ అనేవి తయారు చేశారు. ఎప్పుడైతే సోడియం క్లోరైడ్ పెరిగితే, ఇప్పుడు తెల్ల ఉప్పు ఉంటుంది చూసారా, అది ఎంత తెల్లగా ఉంటే అంత ఉప్పగా ఉంటుంది. ఎందుకు? దాంట్లో సోడియం క్లోరైడ్ ఎక్కువ ఉంటుంది, దాన్ని శుద్ధి చేయబడినటువంటిది. నల్ల ఉప్పు, ఎర్ర ఉప్పులు అంత సోడియం క్లోరైడ్ ఉండదు. దాని మిగతా అన్ని మిశ్రమాలు ఉంటాయి, మిశ్రమైనటువంటి సాల్ట్స్ ఉంటాయి. సో తక్కువ ఉప్పగా ఉంటుంది అది. సో మిగతావి ఉండడం వల్ల సేమ్ పద్ధతిలో మీరు ఈ నల్లుప్పు, కల్లుప్పు, దొడ్డుప్పు, సముద్రం ఉప్పు, ఇట్లా రాళ్ల ఉప్పు, ఇవన్నీ పేర్లు సంబంధించింది ఒకటే పదార్థానికి. ఈ సైంధవ లవణం, ఇవన్నీ కూడా ఒక పదార్థానికి, అంటే అన్రిఫైన్డ్ సాల్ట్, శుద్ధి చేయబడని ఉప్పు ఏదైతే ఉందో దానికి ఈ పేర్లన్నీ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరు పెట్టి పిలుచుకుంటూ ఉంటారు. ఈ ఉప్పు తిన్నట్లయితే మనకి సోడియం క్లోరైడ్లో శుద్ధి చేసినట్టు ఉప్పు కంటే దీనిలో తక్కువ సోడియం ఉంటుంది. సో బీపీ ఉన్న వాళ్ళకి ఇది కొంచెం బెటర్ ఉప్పు. ఇది ఒకటి. రెండవది, డైరెక్ట్గా లో సోడియం సాల్ట్ ఇందాక చెప్పినట్టుగా డైరెక్ట్ కొనేసుకోవచ్చు. అది మీకు అది తయారు చేయడమే సోడియం తగ్గించి తయారు చేస్తారు. తగ్గిన సోడియంతో పాటు దాన్ని బ్యాలెన్స్ చేయడానికి పొటాషియం క్లోరైడ్ అనేట్టు, కాల్షియం క్లోరైడ్ అనేట్టు 2 యాడ్ చేస్తారు. పొటాషియం క్లోరైడ్ ఉండడం వల్ల నిజానికి కాస్త బీపీ తగ్గే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పి. సోడియం బీపీని పెంచుతుంది, పొటాషియం బీపీని తగ్గిస్తుంది.
వీళ్ళు తయారు చేసే వాళ్ళు డైరెక్ట్గా లో సోడియం అంటే సోడియం తగ్గించి పొటాషియం పెంచుతారు వాళ్ళు. సో అది శరీరానికి ఇంకా మంచిది కూడా. సో బీపీ ఉన్నవాళ్ళు ఈ లో సోడియం సాల్ట్ కానీ, సైంధవ లవణం కానీ, హిమాలయన్ రాక్ సాల్ట్ కానీ, ఇందాక సముద్రం ఉప్పు, నల్లుప్పు, కల్లుప్పు వీటిలో ఏమన్నా తీసుకున్నట్లయితే అది శుద్ధి చేయబడిన తెల్లటి ఉప్పుకి ఇది మంచి రీప్లేస్మెంట్. నేను ఉప్పు లేకుండా తినలేను, నేను పూర్తిగా చప్పిడి తిండి నేను తినలేను అని అనుకునే వాళ్ళకి ఇది నిజంగా ఒక మంచి వరము. సో ఇలాంటి ఉప్పు తీసుకోండి. కొంచెం అంత ఉప్పగా ఉండకపోయినప్పటికీ కూడా బట్ మీకు రుచి కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. మీ తిండి మీరు కాస్త ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. ఎందుకు? వంటల కార్యక్రమాలు చూసారనుకోండి, అంతా చేసి ఉప్పు వేస్తారు వాళ్ళు. చివరికి ఉప్పు ఏమంటారు తెలిసిన? సాల్ట్ టు టేస్ట్ అంటాడు. అంటే మీ రుచికి ఎంత కావాలో అంత ఉప్పు వేసుకోండి. అంటే ఏమిటి? రుచికి ఉప్పు ముఖ్యము, ఉప్పు వేసుకోకపోతే రుచే లేదు అని వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు దాంట్లో. సో ఉప్పు లేకపోతే రుచే లేదు కాబట్టి చప్పిడి కూడు అంటారు. కాబట్టి ఉప్పు వేసుకోండి. హై సోడియం సాల్ట్, రిఫైన్డ్ సాల్ట్, తెల్లటి మల్లెపూ లాంటి ఉప్పు కంటే కూడా ఇట్లాంటివి వేసుకోవడం ద్వారా మీరు తిండిని కాస్త మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. సో తద్వారా మీరు కొంచెం మీ జీవితం మీద విరక్తి కాస్త తగ్గుతుంది. ఎందుకు? తిండి లేకపోతే శరీరం ఏమనుకుంటుంది, నాకు ఏదో నాకు ఆనందం ఇచ్చేటటువంటివి తీసేయబడ్డాయి అనేటటువంటి ఒక అన్కాన్షియస్ ఫీలింగ్లో ఉండకుండా మీరు మీ తిండిని ఎంజాయ్ చేయగలుగుతారు. సో టాటా లో సోడియం సాల్ట్, తర్వాత ఇంకా కొన్ని 2-3 కంపెనీస్ ఉన్నాయి, హిమాలయన్ లో సోడియం సాల్ట్ అని, ఇట్లా ఇంకా కొన్ని ఏవో నాకు గుర్తులేదు. ఇవి మీరు కొనుక్కుని సాల్ట్కి సబ్స్టిట్యూట్ కింద మీరు వాడుకోవచ్చు అని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఈ వీడియో ఉపయోగపడిందని నా విశ్వాసం. కింద ఉన్నటువంటి మోవా శ్రీనివాస్ అఫీషియల్ ఛానల్కి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకొక ఛానల్ ఉంది, కాకుండా ఇది కొత్తది కాబట్టి దీన్ని మీరు క్లిక్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని నన్ను ఆశీర్వదిస్తారని నేను ఆశిస్తున్నాను. నమస్కారం అండి.